భారత్లో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రైళ్లను క్రమంగా అభివృద్ధి చేస్తున్నారు. కాగా తక్కువ ఖర్చుతో తయారైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇప్పుడు విదేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. చిలీ, కెనడా, మలేషియా వంటి దేశాలు భారత్ నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. బయటి కొనుగోలుదారులు వందే భారత్ వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలున్నాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో మంచి సదుపాయాలు కల్పించడమే అంటున్నారు. ఇతర దేశాల్లో తయారయ్యే ఇలాంటి రైళ్ల ధర దాదాపు 160 నుంచి 180 కోట్లు కాగా మన దగ్గర వందే భారత్ రైలు 120 నుంచి 130 కోట్ల రూపాయలతోనే లభిస్తోంది. దీంతో ఇతర దేశాల్లోని వారికి 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేగం కూడా అద్భుతంగా ఉంటుంది. వందే భారత్ ట్రైన్ ప్రస్తుతం 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకండ్లు మాత్రమే పడుతుంది. ఈ విషయంలో జపాన్ బుల్లెట్ రైల్ కంటే వందే భారత్ మెరుగైంది. జపాన్ ట్రైన్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 54 సెకండ్లు పడుతుంది. దీంతో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ డిజైన్ ని అనేక మంది ఇష్టపడుతున్నారు. మరోవైపు విమానం కంటే 100 రెట్లు తక్కువ శబ్దాన్ని చేస్తుంది. వందే భారత్ రైలు శక్తి వినియోగం కూడా తక్కువ కావడంతో పలు దేశాలు ఈ ట్రైన్లపై మక్కువ చూపుతున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే తన ట్రాక్ నెట్వర్క్ ను వేగంగా విస్తరిస్తోంది. వందే భారత్ రైళ్లను కూడా తగిన సంఖ్యలో పెంచేందుకు కసరత్తు చేస్తోంది. గత 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్లను ఆధునీకరించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. త్వరలో 40,000 కిలోమీటర్ల అదనపు ట్రాక్ ను ఆధునీకరిస్తామన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయిన వెంటనే ఆయా మార్గాల్లో మరికొన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మరోవైపు బుల్లెట్ రైలుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇవి చాలా వేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. అదే సమయంలో భద్రతా సమస్యలకు సంబంధించి పగడ్బందీ వ్యవస్థను విస్తరించే పనిలో ఉన్నామని అన్నారు. ఇది దాదాపు 40,000 కిలోమీటర్ల నెట్వర్క్ ను కవర్ చేస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.